వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి. కొద్ది నిమిషాల క్రితం అల్లు అర్జున్ని తన స్వగృహంలో చిక్కడపల్లి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి చిక్కడపల్లి స్టేషన్కి తరలించారు. ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అర్జున్ గారు తన సినిమాను చూడటానికి సంధ్య 35mm థియేటర్కి వెళ్ళారు. ఆ థియేటర్కి అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలుసుకొని కొన్ని వేల మంది అభిమానులు సినిమా చూడటానికి మరియు అల్లు అర్జున్ గారిని చూడటానికి వచ్చారు. అందులో అల్లు అర్జున్కి వీరాభిమాని అయిన సుమారు ఒక 6-7 సంవత్సరాల ఒక బాలుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాడు. అల్లు అర్జున్ గారిని చూడటానికి జనాలు తొక్కిసలాట ప్రారంభించారు. ఈ తొక్కిసలాటలో తల్లి రేవతి మరణించగా బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతానికి ఇంకా అతను ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు, కోమాలోనే ఉన్నాడు. ఈ జరిగిన సంఘటనపై పోలీసు వారు కేసు నమోదు చేశారు. సినిమా థియేటర్ యాజమాన్యం వారి నిర్లక్ష్యం మరియు అక్కడికి అల్లు అర్జున్ గారు వెళ్ళటం వల్ల ఇంత తొక్కిసలాట జరిగిందని అల్లు అర్జున్ గారి మీద కూడా కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానో యాదృచ్ఛికంగానో జరుగుతుందో కానీ తెలుగు సినిమా 2 జాతీయ అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ నేషనల్ హీరో అవార్డుని అల్లు అర్జున్ గారు ఈ సంవత్సరం గెలుచుకున్నారు. అదేవిధంగా బెస్ట్ కోరియోగ్రాఫర్ అవార్డుని జానీ మాస్టర్ గారికి గెలుచుకున్నారు. అయితే గత కొద్ది నెలల క్రితం జానీ మాస్టర్ గారి మీద తన అసిస్టెంట్ సృష్టి వర్మ తనని సెక్సువల్ అబ్యూజ్ చేశాడని కేసు పెట్టడంతో ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపి ప్రస్తుతం రిమాండ్ నుంచి బయటకు వచ్చాడు. అయితే తన జాతీయ అవార్డుని వెనక్కి తీసుకున్నారు. మరి ఇప్పుడు కూడా అల్లు అర్జున్ గారి మీద కేసు నమోదైంది కాబట్టి ఆయన అవార్డును కూడా తీసుకుంటారా, లేకపోతే దానికి ఈ కేసుకి సంబంధం లేదా? ఎందుకంటే ఒక విధంగా ఈయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను 2 రకాలుగాను కూడా బాధ్యుడు. ప్రత్యక్షంగా సినిమాకి వెళ్ళాడు, పరోక్షంగా తన అభిమానులు జరిపిన తొక్కిసలాట్లో ఆ మహిళ మృతి చెందింది. మరి ఏది ఏమైనా భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూద్దాము. ఎంతైనా కూడా తెలుగువారిగా తెలుగు సినిమా పరిశ్రమకి గొప్ప పేరు తెచ్చిన అల్లు అర్జున్ గారు మరియు జానీ మాస్టర్ గారు ఇలా అనుకోకుండా కేసుల్లో ఇరుక్కోవటం ఎంతో బాధాకరం. మరి వీళ్ళిద్దరు కూడా త్వరగా కేసుల నుండి విముక్తి చెంది తెలుగు సినిమాకి ఎంతో సేవ చేయాలని, ఇటీవల పుష్ప 2 కూడా 1000 కోట్ల క్లబ్ వైపు పయనించింది. ఎందుకంటే గతంలో బాహుబలి, కల్కి, త్రిబుల్ ఆర్ సినిమాలతో పాటు 4వ సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది ఈ పుష్ప 2 సినిమా. మరి ఏదైనా కూడా మనం తెలుగు వాళ్ళందరం కూడా మరి వ్యక్తిగతంగా కాకుండా అందరం తెలుగువారు అనే భావనతోని అభిమానించే ఈ సినిమా హీరో మరియు డాన్సర్ ఇలా కేసుల్లో ఇరుక్కోవటం బాధాకరం. వాళ్ళు కేసుల నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.